హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11కి ముందుగా తెలుగు టైటన్స్ సీఈఓ అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారు రెండు కీలకమైనటువంటి ప్రకటనలను చేయడం జరిగింది. తెలుగు టైటన్స్ కెప్టెన్గా ఎవరుండబోతున్నారు, తెలుగు టైటన్స్ వైస్ కెప్టెన్గా ఎవరుండబోతున్నారు, మేనేజ్మెంట్ పరంగా అండ్ కోచింగ్ స్టాఫ్ పరంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇందుకు ఆయన ఏ ప్రకటనలు చేశారనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వాళ్ళ కెప్టెన్గా పవన్ కుమార్ షరావత్ని నియమించుకున్నట్టుగా నిన్న త్రినాథ్ రెడ్డి గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 11లో పవన్ కుమార్ షరావత్ తెలుగు టైటన్స్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ఇక వైస్ కెప్టెన్గా విజయ్ మలిక్ పేరుని ప్రకటించారు త్రినాథ్ రెడ్డి గారు. దీంతో విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ వైస్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. సో మంచి కెప్టెన్ అండ్ మంచి వైస్ కెప్టెన్ తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం లభించాడని మనం భావించవచ్చు. పవన్ కుమార్ షరావత్కి గతంలో బెంగళూరు బుల్స్ టీమ్ని అండ్ ఇండియన్ టీమ్ని కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేసినటువంటి అనుభవం ఉందని చెప్పాలి. అండ్ విజయ్ మలిక్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 5లో పట్నా పైరేట్స్ ట్రోఫీ గెలవడంలో కానివ్వచ్చు, ప్రో కబడ్డీ సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీ ఫస్ట్ టైం ట్రోఫీ గెలవడంలో కావచ్చు, కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆల్రౌండర్గా మనందరికీ కూడా సుపరిచితం. సో ఈ నేపథ్యంలో ఒక మంచి కెప్టెన్ అండ్ ఒక మంచి వైస్ కెప్టెన్ తెలుగు టైటన్స్కి లభించాడని మనం భావించవచ్చు. దీనిపైన మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి కబడ్డీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి.